ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగు చేయబడే ధాన్యం పంటల్లో వరి తరువాత స్థానం ఆక్రమించిన పంట మొక్కజొన్న. ముఖ్యంగా ఖరీఫ్, రబీ, వేసవి కాలాల్లోనూ గింజ కోసం సాగు చేస్తున్నారు రైతులు. మొక్కజొన్నను మార్కెటింగ్ అవకాశాన్ని బట్టి 4-5 రకాలుగా పండించవచ్చు. ఎలా అంటారా? గింజ కోసం అయితే పూర్తి పంటకాలం, పచ్చి మొక్కజొన్న బుట్టలుగా అమ్మకం చేయడానికి గింజ పాలు పోసుకునే దశలోనూ, కూరగాయ పంటగా అయితే బేబీకార్న్ గాను, తీపి కండల కోసం స్వీట్ కార్న్ గాను, పేలాల కోసం పేలాల మొక్కజొన్నగా పండిస్తుంటారు. అయితే ఇందులో బేబీకార్న్ సాగు కొంత త్వరగా పూర్తవుతుంది. ఎందుకంటే కంకి ఏర్పడిన వారం రోజుల లోపే కోతలు చేస్తుంటారు. మార్కెట్ అవకాశాలు ఉన్న రైతులు ఒకేసారి కాకుండా పలు దఫాలుగా ఈ బేబీకార్న్ సాగు చేసుకోవచ్చు. అంతేకాదు, చొప్పను పశువుల మేతగా కూడా వినియోగించుకునే అవకాశం ఉంది. బేబీకార్న్ సాగులో మెలకువల గురించి ఈరోజు తెలుసుకుందాం. చిన్నగా బొటనవేలు పరిమాణంలో ఉన్న లేలేత మొక్కజొన్న పొత్తులనే బేబీకార్న్ అంటారు. బేబీకార్న్ సాగు దాదాపు మొక్కజొన్న సాగు మాదిరిగానే ఉంటుంది. అయితే నునులేత పొత్తును పుట్టి పుట్టగానే కోస్తాం కాబట్టి పంటకాలం 60 నుంచి 65 రోజులే ఉంటుంది. బేబీకార్న్ సాగుకు మురుగునీరు పోయే సౌకర్యం ఉండి అధిక సేంద్రియ పదార్థం గల సారవంతమైన గరపనేలలు అనుకూలంగా ఉంటాయి. ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటే పంట బాగా వస్తుంది. సాగుకు ఎంచుకున్న పొలాలకు రవాణా సౌకర్యం ఉండాలి. నీటి లభ్యత కూడా పుష్కలంగా ఉంటే మంచిది. బేబీకార్న్ సాగుకు మాధురి, COBC1 రకాలు అనుకూలంగా ఉంటాయి. పొలమంతా ఒకేసారి విత్తకుండా 2 నుంచి 3 దఫాలుగా విత్తుకోగలిగితే మార్కెట్ వెసులుబాటుతో పాటు సుదీర్ఘకాలం కొద్ది పరిమాణంలో రోజుగాని వారానికి 2-3 సార్లు గాని పంటను మార్కెట్కు అందించేందుకు వీలుంటుంది. బేబీకార్న్లో మొక్కల సాంద్రత అధికంగా ఉంటే దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సాధారణ మొక్కజొన్న కంటే బేబీకార్న్ను దగ్గరగా విత్తుకోవలసి ఉంటుంది. సాధారణ మొక్కజొన్నకు ఎకరాకు 7 నుంచి 8 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. కానీ బేబీకార్న్ సాగుకు ఎకరాకు 18 కిలోల విత్తనం అవసరం పడుతుంది. విత్తే ముందుగా నేలను 2-3 సార్లు దున్ని మెత్తటి దుక్కి వచ్చేలా తయారు చేయాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువు వేయాలి. విత్తే ముందు ఎకరానికి 30 కిలోల నత్రజని, 20 నుంచి 25 కిలోల భాస్వరం, 8 నుంచి 10 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేయాలి. విత్తనాన్ని 45/20 సెంటీమీటర్లు లేదా 60/15 సెంటీమీటర్ల దూరంతో విత్తుకోవాలి. ఇలా విత్తుకుంటే ఎకరాకు 44,000 మొక్కలు వస్తాయి. బిందు సేద్యాన్ని ఏర్పాటు చేసుకుంటే జంటచాళ్ల పద్ధతిలో విత్తుకోవచ్చు. విత్తిన 20 రోజులకు పైపాటుగా ఎకరాకు 30 కిలోల నత్రజని, 8 నుంచి 10 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను అందించి నీరు పెట్టాలి. పంట వేసే కాలాన్ని, సాగు చేసే భూమిని, కురిసే వర్షాన్ని అనుసరించి నీటి తడులు అందించాల్సి ఉంటుంది. విత్తనాలు విత్తిన వెంటనే ఒకసారి, విత్తిన 9 రోజులకు మరోసారి నీరు పారించాలి. దీనివల్ల గింజ బాగా మొలకెత్తుతుంది. వాతావరణ పరిస్థితులను అనుసరించి ప్రతి 6 నుంచి 7 రోజులకు ఒకసారి నీరందించాలి. బిందు సేద్యం ఏర్పాటుతో మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది. బేబీకార్న్కు ప్రధాన సమస్య కలుపు. కలుపు నివారణ కోసం విత్తిన 2 రోజుల లోపు ఎకరాకు 1.2 లీటర్ల పెండిమిథాలిన్ మందును 200 లీటర్ల నీటికి కలిపి నేలపై పిచికారీ చేయాలి. దీనివల్ల దాదాపు నెల రోజుల వరకు పొలంలో కలుపు రాకుండా ఉంటుంది. కలుపు మందు పిచికారీ చేసేటప్పుడు భూమిలో పదును ఉండేలా చూడాలి. విత్తిన 40 రోజుల తర్వాత వచ్చే మగపూల గుచ్చాలను విచ్చుకోకముందే కోసేయాలి. లేదంటే పరాగ సంపర్కం జరిగిపోయి పొత్తులో గింజ ఏర్పడటం మొదలవుతుంది. ఫలితంగా బేబీకార్న్ నాణ్యత దెబ్బతింటుంది. అందువల్ల తప్పనిసరిగా మగపూల గుత్తులను విచ్చుకోకముందే కోసేయాలి. మొక్కజొన్న పొత్తులోని పట్టుదారాలు 1 సెంటీమీటరు పొడవు పెరిగినట్లు కనపడగానే పొత్తులను కోసేయాలి. విత్తిన 50 రోజులకు
మొదటి కోత తీసుకోవచ్చు. సాధారణంగా ఒక్కో మొక్కకు 4 నుంచి 5 బేబీ కార్న్లు దఫదఫాలుగా కోతకొస్తాయి. అలా ప్రతి 2 రోజులకొకసారి చొప్పున విత్తిన 65 రోజుల వరకు లేత పొత్తులను తీసుకోవచ్చు. మొదటి 2 కోతల్లో వచ్చే బేబీ కార్న్ నాణ్యత బాగుంటుంది. తరువాత వచ్చే కోతల్లో కండెల నాణ్యత కొంత తగ్గుతుంది. కోత సమయంలో కండెను బలంగా కనుక లాగితే ఆ మొక్కలు కణుపు వరకు విరిగిపోయే ఆస్కారముంటుంది. అందువల్ల కోత చేసేటప్పుడు బేబీకార్న్ పొత్తులను సున్నితంగా కోసేలా జాగ్రత్త వహించాలి. అధిక సాంద్రత, డ్రిప్ ఏర్పాటు, మంచి యాజమాన్యంతో బేబీకార్న్ నుంచి ఎకరాకు 4 టన్నుల అధిక దిగుబడిని సాధించవచ్చు. బేబీకార్న్ పొత్తులు సాధారణంగా గది ఉష్ణోగ్రతల వద్ద 2-3 రోజులు ఉంటాయి. ఈ పొత్తులను 0.5% గాలి చొరబడే పాలిథిన్ సంచుల్లో భద్రపరిచి శీతల గదిలో ఉంచినట్లయితే 15 నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి.